వచ్చేసాం శిల్పారామంకి వచ్చేసాం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. శిల్పారామంలో ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నాము. క్యాష్ కౌంటర్ వన్ సైడు, అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కౌంటర్ వన్ సైడు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 60 రూపాయలు, 4 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాల్లో పిల్లలకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఎంట్రీ అవ్వగానే మన బాస్ గారు అయితే చూడముచ్చటగా దర్శనం ఇచ్చారు. ఆ పక్కన మన బాస్ గారు తండ్రి కూడా ఉన్నారనుకోండి. ఇలా ఎంటర్ అవ్వగానే పిట్టదొర, సోదమ్మ మరియు బుడముక్కల వాళ్ళు తమ వేషధారణతో చక్కగా చూడముచ్చటగా చాలా ఉత్సాహపరిచారు. ఆ పక్కనే 2 తోలుబొమ్మలు కూడా చక్కగా ఉన్నాయి. శిల్పారామంలో చాలా రకాల పూల మొక్కలు పెంచుతున్నారు. పువ్వులు చక్కగా ఉన్నాయని కోయబోతే 500 రూపీస్ ఫైన్ వేస్తారు, జాగ్రత్త మరి. శిల్పారామం చాలా పెద్దగా ఉంది. ఈ శిల్పారామం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ శిల్పారామంలో ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మంచి డ్రాయింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇక్కడ కొండపల్లి బొమ్మలు, పడవలు, క్యాప్స్ అలాంటివి అమ్ముతున్నారు. ఈలోపే ఈ షాపింగ్ చూసేలోపే ఇక్కడ నటరాజ్ లాన్లో 5 సంవత్సరాల పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నారు. అక్కడ తీసుకురమ్మని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఈలోపు అంతా తిరిగేద్దామని చూస్తున్నాము. ఈ అమ్మవారు తమ గంభీరమైన రూపంతో జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ బుద్ధుడు, శివుడు వాటర్ ఫాల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ విగ్రహాలు గార్డెన్లో పెట్టుకుంటే చాలా నిండుగా కనిపిస్తాయి. ఇక్కడ బ్రౌన్ కలర్ ఏనుగులు, తాబేలు ఈ సెట్ మొత్తం ఎంత అని అడిగితే 1500 చెప్పారు. ఇంకా నా 2 చేతులు జేబులో పెట్టుకొని అక్కడి నుంచి వచ్చేసాను. SOS అని గేమ్ బోర్డ్ అయితే ఉంది. దీన్ని ఎలా ఆడతారో నాకు తెలీదు. ఒకవేళ మీకు కానీ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఈ రాజుగారు, రాణిగారు బొమ్మలు అయితే చూడగానే బాగా నచ్చేసాయి. శిల్పారామం మనం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏదైనా కొనే వెళ్దాం, ఫస్ట్ టైం కదా, గుర్తుగా ఏమైనా కొనుక్కుందాం కదా అనుకుంటే ఇక్కడ ధరలు చూస్తే అంబరాన్ని అంటున్నాయి. టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ నాకు ఈ బ్లాక్ వన్ చాలా బాగా నచ్చింది. ఇంకా షాపింగ్తో పెట్టుకుంటే భోగిపళ్ళు వేయడానికి లేట్ అవుతుందని ఇంకా షాపింగ్ ఇక్కడతో వదిలేసి భోగిపళ్ళు వేయడానికి వెళ్తుండగా మధ్యలో హరిదాస్ కనిపించారు. నిజం చెప్పాలంటే కాలం మారుతున్న కొద్దీ ఈ హరిదాసులు కూడా అప్డేట్ అయ్యారనే చెప్పచ్చు. నా చిన్నప్పుడు ఈ హరిదాసులు అయితే నడుచుకుంటూ వచ్చేవారు. అప్పుడు బియ్యం అవి వేసేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో TVS మోటార్ బైక్ మీద కూడా వస్తున్నారు. మరి మీ ఊర్లో కూడా ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. సడన్గా పోతురాజు బాబు కనబడ్డాడు. మనిషా శిల్పమా అని తెలుసుకునే లోపల ఈ పిట్టల ధర వచ్చి చిన్న హల్చల్ చేశాడు. ఈ శిల్పారామంలో పల్లెటూరు వారి వాతావరణం, పల్లెటూరు వారి జీవన విధానం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ గుడుగుడు కొంచెం ఆడారు కామెంట్ చేసి చెప్పండి. ఈ గిరిజన బొమ్మలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాన్ని సరదాగా మేము కూడా ట్రై చేసాము. మేము కరెక్ట్గా సరిపోయాం కదా. నిజం చెప్పాలంటే గిరిజనుల వస్త్రాధారణే కాదు, గిరిజనుల మనసు కూడా ముత్యంలా ఉంటుంది. మనకి సంక్రాంతి అనగా ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గాలిపటాలు, అలాగే రైతన్న తెచ్చే బియ్యం, అలాగే గంగిరెడ్ల వాళ్ళు, హరిదాసులు, ఇవే కదా మనకి సంక్రాంతి అనగా ముందుగా గుర్తొస్తాయి. ఇక్కడ గంగిరెడ్ల వాళ్ళు గంగిరె ఎద్దునైతే ఇక్కడ ఆడిస్తున్నారు. దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. అతను ఏం చెప్తే అదే చేస్తుంది. గంగిరెడ్ల వాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, మంగలి వాళ్ళు అని ఇవన్నీ మనం పెట్టుకున్నవి కానీ
విద్యలున్న కూటి కొరకే కదా అంటారు. అంతే కదా, మీరేమంటారు? ఈ శిల్పారామం చూస్తుంటే మినీ అరకు మ్యూజియం చూసినట్టుంది. ఈ కేరళ కుట్టియం నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా మా పాపకు భోగిపళ్ళు వేయడానికి అయితే రెడీ అయిపోయినాం. మా పాపకు భోగిపళ్ళు వేయడానికి మేము ఇంటి దగ్గర నుంచే భోగిపళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని తెచ్చుకున్నాము. కానీ అనుకోకుండా ఇక్కడ 5 ఇయర్స్లో పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నారు అంటే అనుకోకుండా మేము కూడా అందులో పాల్గొన్నాము. నా చిట్టి తల్లి అయితే చాలా డీసెంట్గా ఇన్నోసెంట్గా కూర్చొని చూస్తుంది. ఈ భోగిపళ్ళు వేయడానికి పంతులు గారు అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ భోగిపళ్ళు ముందుగా తల్లి దిష్టి తీసి పొయ్యాలి అంటారు, కానీ ఇక్కడ పంతులు గారు ముందుగా దిష్టి తీసి వేస్తున్నారు. మా పాపకు మాత్రం మొదటగా నేనే భోగిపళ్ళు దిష్టి తీసి వేశాను. భోగిపళ్ళు వేశాక హారతి కూడా ఇచ్చారు. మా పాపకు భోగిపళ్ళు వేసి వాటర్ ఫాల్ చూడడానికి అయితే వచ్చేసాము. శిల్పారామంలో ఈ వాటర్ ఫాలే కాక మరొక వాటర్ ఫాల్, ఇంకా బోట్ షికార్, ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదంతా ఒక డేలో కవర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ వాటర్ ఫాల్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ బోట్ షికార్కి ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ బోట్ షికారు 6కి కౌంటర్ క్లోజ్ చేస్తున్నారు, 7కి బోటింగ్ కూడా క్లోజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న వాటర్ ఫాల్ని చూస్తూ ఇలా బోట్ షికారు తొక్కడం అనేది చాలా బాగుంది. మీరు కూడా శిల్పారామం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చూడముచ్చటగా ఉన్న ఈ శివపార్వతులు జరగబోయే కార్యక్రమానికి ఇంకా టైం ఉందని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. వివిధ నాట్య ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. శిల్పారామంలో ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అందుతున్నాయనే చెప్పచ్చు. మా సంక్రాంతి సంబరాలలో ఈ డే అయితే ఇలా గడిచింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.